వ్యాసమహర్షి జ్ఞానామృతం అమరుడు. పూర్వం యమునా నదిలోని ఒక ద్వీపంలో పరాశర మహర్షికి సత్యవతికి ఒక తేజోవంతుడైన బాలుడు జన్మించాడు. నల్లని మేనిఛాయతో పుట్టడం వల్ల అతనికి కృష్ణద్వైపాయనుడు అని పేరు పెట్టారు. పుట్టుకతోనే ఆయనలో అపారమైన జ్ఞానం, దైవికమైన కాంతి ప్రకాశించాయి. ఆ బాలుడు పుట్టిన వెంటనే యుక్తవయస్కుడిగా మారి తన తల్లి అనుమతితో తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు బయలుదేరాడు. అమ్మా, నీకు ఎప్పుడు అవసరమైనా నన్ను తలుచుకో, నేను నీ ముందు ఉంటాను అని మాట ఇచ్చి జ్ఞానాన్ని అన్వేషిస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన తపశ్శక్తితో రాబోయే కలియుగంలో మానవుల గ్రహణశక్తి తగ్గుతుందని వ్యాసుడు గ్రహించాడు. అప్పటివరకు ఒక్కటిగా ఉన్న వేదాన్ని మానవుల సౌలభ్యం కోసం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం అని 4 భాగాలుగా విభజించాడు. వేదాలను విభజించిన తర్వాత కూడా వేదాలలోని క్లిష్టమైన జ్ఞానాన్ని సామాన్యులకు కథల రూపంలో అందించాలనే తపన ఆయనలో కలిగింది. సమస్త జ్ఞానాన్ని, ధర్మాన్ని, మానవ జీవిత సారాన్ని ఐస్రెన్ ఒక మహాకావ్యాన్ని రచించాలని సంకల్పించాడు. అదే మహాభారతానికి బీజం వేసింది. వ్యాసమహర్షి ఆ 4 వేదాల జ్ఞానాన్ని తన 4 ప్రధాన శిష్యులకు బోధించాడు. పైలుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని మరియు సుమంతుడికి అథర్వణ వేదాన్ని ఉపదేశించాడు.